కలెక్టర్ గారు నా బిడ్డకు పింఛన్ ఇప్పించండి, నడవలేడు తినలేడు, మా కుటుంబాన్ని ఆదుకోండి అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న ఓ తల్లి. వివరాలకు వెళ్తే నంద్యాల జిల్లాలోని శ్రీశైలం ఆత్మకూరు ఉత్తరాంపురం గ్రామానికి చెందిన సయ్యద్ తమ కొడుకు పింఛన్ 6,000 రూపాయలు వస్తుందని 15,000 రూపాయలు చెయ్యాలని అధికారుల చుట్టూ తిరిగినా ఎవరూ కూడా పట్టించుకోవడం లేదని, నా కొడుకు పూర్తిగా వికలాంగుడు, నడవలేడు, అధికారులు చూసినా చేస్తాం చూస్తాం ప్లే అంటూ కాలయాపన చేస్తున్నారని, జిల్లా కలెక్టర్ ఎంతో మందికి సమస్య ఉందంటే స్పందిస్తున్నారని, ఈ రోజు మా కొడుకును తీసుకుని జిల్లా పరిష్కార వేదికకు తీసుకురావడం జరిగిందని కలెక్టర్ స్పందించి న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే జిల్లా కార్యాలయం వద్ద వారిని చూసి ప్రజానీకం భావోద్వేగానికి లోనయ్యారు. ఆ పిల్లాడు అమ్మ అమ్మ అంటూ ఆకలి అవుతోంది అంటూ ప్రాధేయపడుతుంటే ఈ కష్టం మరొకరు రాకూడదంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వీరికి న్యాయం చేయాలని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అది వడ్లారాంపురము. మాకి 6,000 పింఛన్ వస్తుంది. 6,000 పింఛన్ 15,000 పింఛన్ కోసం తిరుగుతున్నాం మేము. 6-7 సార్లు అయ్యా, అయితే కూడా మాకి వస్తలేదు. సీఎం కూడా మేము కలిసి వచ్చినాం సార్. మేము ఆడ మల్యాల డామ్ కాడ వచ్చింటే ఆడ కూడా కలిసినాం. ఆడ కూడా కలిసి కూడా రాలేము. ఏమంటున్నారు? చూద్దాంలే చేద్దాంలే అంటున్నారు. జనవరి తర్వాత 15వ తేదీ మళ్ళా సార్ డాక్టర్లతో కలిసి మళ్ళా అప్పుడు పెడదాంలే అంటున్నారు. అంతే. ఇంకా అదే ఎత్తుకొని తిరిగి ఎవరు పట్టించుకుంటున్నారు సార్. ఎన్నిసార్లు తిరుగుతున్నాం మేము. తిరుగుతుంటే కూడా ఏం లేదు సార్. నయం చేస్తారని వచ్చినాం. అక్కడ కలెక్టర్ కాడ నయం చేస్తారని వచ్చినాం సార్. అయితే కూడా ఏం చెప్పలేదు. మీరే దయచేయాల మేడమే దయచేయాల మేడం. మాకి మీకోసమే అంత దూరం నుంచి వచ్చినాం సార్. మేడం మేము మీరే చేయాలి మేడం. ఎట్లు ఏమన్నా కానీ నా సయ్యద్ ఖాయాపిరా ఉత్తరామాపురము, శ్రీశైలం ఆత్మకూరు ఉత్తరామాపురం మేడం మాది. మేము 5-6 సార్లు తిరిగినాం మేడం. వీడికి తిరగబట్టి 4 సంవత్సరాల మేడం. మాకు న్యాయం చేయాలా మేడం. మా పిల్లోడికి 6,000 పింఛన్ వస్తుంది. 15,000 పింఛను ఇవ్వబడును అని మేము తిరుగుతున్నాం మేడం. హాస్పిటల్కి తిరిగినాము, అన్ని తిరిగినాం మేడం. మీరే చేయాలా మేడం. మేము జగన్ ప్రభుత్వంలో నుంచి తిరుగుతూనే ఉన్నాం మేడం. రాలేదు మాకు పింఛను మా బాబుకి. కలెక్టర్ అమ్మ మీరే న్యాయం చేయాలా మేడం. మాకు మీరే దయదలిచి చేపియాల. ఒక చిరునవ్వు అందాన్నిస్తుంది, ఒక చిరునవ్వు ధైర్యాన్నిస్తుంది, ఒక చిరునవ్వు తన అమాయకత్వాన్ని చూపిస్తుంది. శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. డాక్టర్ మురళి మరియు డాక్టర్ కవిత గారి పర్యవేక్షణలు దాదాపు 18 సంవత్సరాలుగా మహానగరాలకు ధీటుగా అత్యాధునిక దంతవైద్యాన్ని సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మన నంద్యాలలో సేవలు అందిస్తున్నారు. మీరిప్పుడు పిప్పి పన్నుతో బాధపడాల్సిన అవసరం లేదు. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ద్వారా అతి తక్కువ టైంలో మీ పళ్లను కాపాడుకోవచ్చు. పళ్ల రంగు మారాయని బాధపడాల్సిన అవసరం లేదు. ఎత్తు వంకర పళ్లతో బాధపడవలసిన అవసరం లేదు. ఫిక్సెడ్ పళ్లు లేవని భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా దంతవైద్యం అంటే భయపడాల్సిన అవసరమే లేదు. మీకు బాధ లేకుండా భయం లేకుండా చికిత్స అందించడం మా బాధ్యత. అదే మా ప్రత్యేకత. మీకందరికీ మా తరపున ఒక చిన్న సూచన. ముఖ్యంగా చిన్నపిల్లలైనా వృద్ధులైనా ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత నోటిని బాగా పుక్కిలించాలి. అదే కాకుండా ఉదయం రాత్రి పడుకునే ముందు బాగా బ్రష్ చేసుకోవాలి. ఈ 2 చిట్కాలు పాటించండి, ఇక మీకు మా అవసరమే ఉండదు. ఒక చిన్న మాట. గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఈహెచ్ఎస్ హెల్త్ కార్డ్ ద్వారా, పోలీస్ ఉద్యోగస్తులకు ఆరోగ్య భద్రత ద్వారా, ఏపీఎస్ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగస్తులకు క్యాష్లెస్ పద్ధతిలో దంతవైద్యం అందిస్తున్నాం. ఎటువంటి దంత సమస్యలకైనా ఒకే చిరునామా. శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, శ్రీనివాస సెంటర్, నంద్యాల. ఫోన్ 08514240265. సెల్ నంబర్ 9959744344. మా బ్రాంచ్ సాయిబాబా నగర్ ఆర్చ్ దగ్గర, నంద్యాల. ఫోన్ 08514222344. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా?
అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.